సరే ఇప్పుడు ఎట్టకేలకు కవిత గారు పార్టీ పెట్టడం జరిగింది. అలాగే పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ పేరు అలా ఒకటే పార్టీ పెట్టుకోవచ్చు అంటారా సార్? అంటే ఈమె సేన అని పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. అది సమితి, అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన పెట్టారు. అవును. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్స్ని కూడా కొంతమంది వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ పదాలన్నీ కూడా తెలంగాణ అని కానీ, రాష్ట్ర అని కానీ, సేన అని కానీ, సమితి అని కానీ, ఈ పదాలన్నీ కూడా కామన్ పదాలు. ఓకే. ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని అన్నారు, మళ్ళా నేషనల్ కాంగ్రెస్ అని ఉంది, నేషనల్ కాంగ్రెస్ ఫ్రంట్ అని ఉంది. ఇప్పుడు శరద్ పవార్ పేరు దాంట్లో కూడా కాంగ్రెస్ ఉంది, ఇందిరా కాంగ్రెస్లో కూడా కాంగ్రెస్ ఉంది. సో ఆ కాంగ్రెస్ అని ఉన్నంత మాత్రాన, లేదా తెలంగాణ అనే పదం ఉన్నంత మాత్రాన ఆ పేరు పెట్టుకోవడానికి లేదని ఏం లేదు. కాబట్టి కొంత తేడాతోటి పార్టీలు పెట్టుకోవచ్చు. ఎన్ని పార్టీలు అయినా వస్తుంటాయి పోతుంటాయి, పెట్టుకోవడంలో ఏం తప్పు లేదు, పెట్టుకుంటారు. ఓకే. దీన్ని అసలు ఎలక్షన్ కమిషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుందంటారా సార్? చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే దీంట్లో తప్పేముంది, పొరపాటు ఏముంది? అంటే సుబ్బయ్య అనే పేరు ఎంతో మందికి ఉంటది. గతంలో కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ మేమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కవిత గారు టీఆర్ఎస్ పేరు అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు. అవును. తెలంగాణ రాష్ట్ర సేన అని కాదు కదా. అవును. ఏం అడిగే పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని. ఓకే. సో ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఓటింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా ప్రజలు కూడా, ఇలా చెయ్యొచ్చా మరి అని. వాళ్ళు మళ్ళీ గుర్తులు ఉంటాయి, పార్టీకి కొన్ని సింబల్స్, బయట కూడా కలర్లు ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మద్రాస్ కానీ లేకపోతే అది తమిళనాడులో కానీ, దాని ఏమిటది వెస్ట్ బెంగాల్లో కానీ 93% ఓటింగ్ పోల్ అయిందట. ఓకే. సో అంటే ప్రజలు ఎంత చాకచక్యంగా తెలివిగా తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. దాని అర్థం ఏంటి, వాళ్ళకి ప్రజల్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్కి పోకపోతే నా ఓటు తీసేస్తారేమో, ఓటు తీసేస్తే మళ్ళీ నాకు ఎవరు గుర్తింపు ఉండదు. కాబట్టి పేర్లు ఎలా పెట్టుకున్నా గుర్తులు కూడా వేరుగా ఉంటాయి, ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది. అది ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఏదో పార్టీలు పెట్టుకున్నా రేపు ఎలక్షన్ సమయానికి ఏ పార్టీ ఎవరిని కలుస్తుందో, ఈ రెండు పార్టీలు ఒకటి అయిపోతాయేమో, తల్లి తండ్రి కూతురు పార్టీ. లేదా ఇప్పుడు ఈవెన్ అనేది ఈమెకి మినిస్ట్రీ ఇచ్చి కాంగ్రెస్లో కూడా తీసుకుంటారని కూడా ఒక వాదన ఉంది. సో దాంట్లో అయినా పోయి జారిపోవచ్చు, లేదు ఈమె స్వతంత్రంగా నిలబడి కొన్ని ఓట్లను చీల్చొచ్చు. అంటే మీ ఒపీనియన్ లో ఈమె వెనక కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ ఉందంటారా సార్, లేదంటే కేసీఆర్ వస్తున్న వాదనలను బట్టి పరిస్థితులను బట్టి ఆమెకు అన్యాయం జరిగిందని ఆమె చెప్తుంది కాబట్టి తండ్రితో విభేదించి ఉండొచ్చు. తనకంటూ గుర్తింపు కావాలని, లేదా మరి కేసుల విషయంలో కానీ పోరాటం చేయాలి కదా ఆమె. అంత సులభంగా ప్రతిపక్ష పార్టీలు, అంటే ఆమెకు ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నాయో వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే, అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆమె ఈ కేసులో నుంచి తప్పించారు కాబట్టి నేను ఇప్పుడు అంటుంది కదా, నేను నిజాయితీ పరురాలనేనని. అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చిన వాళ్ళల్లా మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అటు జగన్ని చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి సరే ఆయన అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లా అరెస్ట్ అయిన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నారు కాబట్టి జనంలో ఒక సింపతి. అంటే ఈమె కూడా సీఎం అవ్వబోతుంది అంటున్నారా మీరు? అవ్వచ్చు, నేను గతంలోనే చెప్పాను. ఈమె కూడా అవకాశం ఉంది, ఎక్కువ అవకాశాలు. అటు స్త్రీ కాబట్టి, తర్వాత ఈమె గెలుస్తుందనే పరిస్థితి వస్తే ఆర్థికంగా అనేక విధాలుగా మద్దతు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈమె ఒకటే మాట అంటున్నారు సార్, 100% తెలంగాణ ప్రజలు నన్ను సీఎం గా ఎన్నుకుంటారు అని చెప్తున్నారు. ఎవరి మద్దతుతో? ఎవరి మద్దతుతో? బీజేపీ టీఆర్ఎస్ కి, అంటే బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తుంటే, ఈమెకి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంటే ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో ఇది అని చెప్పడానికి లేదు కదా. నిన్నటిదాకా ఆమె ఎక్కడుంది? బీఆర్ఎస్ లోనే ఉంది. బీఆర్ఎస్ మద్దతుతోనే ఆమె ఎంపీ అవడం కానీ, తెలంగాణ జాగృతి కానీ ఇవన్నీ జరిగినాయి. తండ్రే కదా, అన్నయ్యే కదా. సో వాళ్ళకి ఏదో విభేదాలు వచ్చినాయి, అలాంటిది ఏమి లేదు, మా నాన్నగారు మారిపోయారని ఈమె చెప్తుంది. ఆయన మారాడా, ఈమె మారిందా, లేకపోతే అన్నయ్య మారాడా, లేకపోతే ఆస్తి తగాదాలా, నిజంగా తెలంగాణ కోసం ఈమె వచ్చి పోరాటం అనేది చేస్తుందా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాటి మీద తగు నిర్ణయం సరైన సమయంలో ప్రజలే తీసుకుంటారు.
ఇప్పుడు టిఆర్ఎస్ అని పెట్టుకున్న సేన అని వచ్చింది కాబట్టి చెల్లుతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు సేన అని ఉంది కాబట్టి ఈమె కూడా కారు గుర్తే పెడితే వర్తిస్తుంది అంటారా సార్? కారు గుర్తు ఎందుకు ఇస్తారు? అంటే సేన గుర్తు ఉంది, మళ్ళీ అది వేరేది సమితి ఇస్తారు. ఉంది కదా. ఓకే. ఈమె టిఆర్ఎస్ లో నుంచి చీలి లేదా బీఆర్ఎస్ లో నుంచి చీలి పెట్టిన పార్టీ కాదు. ఓకే. సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీలు. ఇప్పుడు ఆ పార్టీలో లేదు కదా, ఆమెను ఎక్స్పెల్ చేసి బయటికి పంపించేశారు కాబట్టి మళ్ళీ వేరే పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసుకుంటుంది, మద్దతు చేస్తారు అని ఇంకా మామూలు వ్యాపారం లాగా అయిపోయింది కదా పార్టీలు అని. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే కాబట్టి అదేమి ఇదేం లేదు. ఈమె మన పార్టీ అంటుందంటే దీని వెనుక కేసీఆర్ ఉన్నారంటారా సార్? మన అంటే మన పార్టీ అంటుంది కదా ఈమె. దీని వెనక కేసీఆర్ ఉన్నారా లేదనేది ఇప్పుడు ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మల్లన్న ఎవరో ఆయన చెప్తున్నాడు, మొన్న వాళ్ళ ముగ్గురితో పాటు ఈమె కూడా ప్రమాణ స్వీకారం చేయాలి అని ఒక వాదన తీసుకొచ్చారు కదా. అంటే కాంగ్రెస్ మద్దతుతో ఈమె బయటకు వచ్చిందనే కదా. గతంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడు కదమ్మా, కాబట్టి అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పిన ప్రకారం కత్తులు పెట్టుకొని వాళ్ళని పొడుచుకుంటూ అందరూ అక్కడే ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈమె బయటకు వచ్చింది కదా, వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళే ఒకరినొకరు వాళ్ళే చంపుకుంటున్నారు అనే విధంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో వాళ్ళే గెలవాలనుకున్నప్పుడు వాళ్ళ మద్దతు తీసుకుంటారు. అది కేటీఆర్ మద్దతు కావచ్చు, ఈఎంఐ మద్దతు కావచ్చు, ఎవరి మద్దతు అయినా ఇస్తారంటే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈమె కూడా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పక్కన ఉంటే ప్రభుత్వంలో అధికారం పంచుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఎక్కువ శాతం ఈమె కాంగ్రెస్లో విలీనమయ్యి లేకపోతే కాంగ్రెస్ పార్టీ తోటి, మరి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, షర్మిలా పార్టీ పెట్టింది, మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్లో చేరిపోయింది. పార్టీ పెట్టి గుర్తింపు తీసుకొస్తే ఆ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి